Drama presents Hyderabad Liberation Day celebration. హైదరాబాద్ అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తా వినండి. పొద్దు పొద్దుగాల ఇరాన్ చాయ్ తాగండి, పొద్దు గడవదు. తెలిసి కదా, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్, ఇరాన్ చాయ్ అంటే నేను చెప్తా ఇనుర్రి. అసలు ముత్యాలు దొరకాలంటే భారతదేశంలో ఉన్న ఏకైక ప్లేస్ అది కూడా మన చార్మినార్ గల్లీలో మస్తు చెప్పినావు కానీ మన భారతదేశంలో ఏ ఉంటైనా సరే మన దగ్గరికి రావాలి, మన దగ్గరనే షూటింగ్ చేయాలి. ఎందుకంటే దునియా మొత్తం మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటాయి. అదే కాదు, జీడిపి గ్రోయింగ్ ఏంటది, టాప్ సిటీస్ మన హైదరాబాద్ నిలిచిందిరా. అదంతా కాదురా భయ్, ఎంకైనా సామాన్ చూడాలనుకో అందరు తిరుపతి పోతారు. అదే మన హైదరాబాద్ వాళ్ళు సీదా బిర్లా మందిర్. మన హైదరాబాద్ లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏమైనా కోర్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ అసలు మన హైదరాబాద్ లో దొరికే బిర్యానీ మీకు దునియా మొత్తం బెస్ట్ బిర్యానీ. అంతేకాదు, కరోనా వచ్చి దేశం మొత్తం గడగడ గడగడగడ వణికిపోతా ఉంటే ఆ భయాన్ని పారతోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ఎక్కడ తయారయ్యింది? మనందరం బిజినెస్ పెట్టాలనా, దానికి సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని బిజినెస్ చేయడానికి హైదరాబాద్ ఎప్పుడు ఎంకరేజ్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, పుట్ట చేత పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కడికి అమ్మ లెక్క సాకేది ఏది? హైదరాబాద్. What are you doing? హైదరాబాద్ 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 హైదరాబాద్. అది సరే, హైదరాబాద్ గురించి చాలా ఆనందంగా ముచ్చటపడుతున్నారు. కానీ హైదరాబాద్ మన భారతదేశంలో విలీనం కావడానికి కారణం ఎవరో తెలుసా? అది తెలియాలంటే ముందు హైదరాబాద్ ను పరిపాలించిన నిజాం ప్రభువు గురించి మరియు రజాకారుల ఆకృత్యాల గురించి తెలుసుకోండి. सलामकुम हुजूर। वालेकुम अस्सलाम। हम హైదరాబాద్ को तुर्किस्तान बनाना चाहते हैं। దీనికోసం మనకి పైసల అవసరం ఉంది. దానికోసం పన్ను మీద పన్ను పన్ను మీద పన్ను వసూలు చేసి ఖజానాని ఎప్పుడు పైసలతో నింపి పెట్టురి. అలాగే తక్షణమే పన్ను వసూలు చేస్తా. వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా. ఆహా, ఈ ఏడు మస్తు పండింది. అవునా? నేను మొదటి పంట దేవుడు కనిపించొస్తాను. ఏడైనా తల్లి కరగరిస్తే 2 పూటలు తినొచ్చు. అవునయ్యా, మొదటి పంట అంటే నువ్వు చెప్పినట్టు పండు మస్తుగా పండింది. పండు కూడా కట్టేసాం. కడుపు నిండా తినొచ్చు నాయన. కానిండి.
అయ్యా చెప్తారా మీరంతా పన్ను కట్టాలి. అదేంటయ్యా మొన్ననే కదా పన్ను కట్టావు. మాటకి ఎదురు చెప్తా. పన్ను కట్టమంటే పన్ను కట్టాలి. త్వరగా పోయిన పంటలో మొత్తం మీరే తీసుకున్నారు పన్ను కింద, మళ్ళీ ఇది కూడా ఇస్తే మాకు తిండి తినడానికి ఏముంటాయి త్వరగా? నాది మాటకి ఎదురు చెప్ప. పన్ను కట్టమంటే పన్ను కట్టాలి. పన్ను ఎదురు చెప్పండి ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి కట్టమంటారు? మొన్న కట్టామని చెప్తున్నారుగా. నాది మాటకి ఎదురు చెప్తా. చిన్నపిల్లడయ్యా మీది అంత ఐక్యమైన నాది మాటకి ఎదురు చెప్తా. మీది గురించి జనాభి తప్ప ఎందుకు నీకు అంత తుడుకు? వాళ్ళకి ఎదురు తిరుగుతావు ఎందుకు? వాళ్ళకి ఎదురు తిరిగితే ఏమైతే తెలుసు కదా నీకు. ఎదురు తిరగాలి, ఎదురు తిరగపోవట్టే మన నేను అధికారం చేస్తున్నారు వాళ్ళు. ఎదురు తిరగాలి, ఎదురు తిరిగితే మొత్తం ఆరా. ఇది మాట ఏమిరా నిజాంకు పన్ను కట్టమంటే రజాకారులు మాకే ఎదురు చెప్తాయి. నోరు మూసుకొని పన్ను కట్టని. అది కాదు ద్వారా మొదటి పంట మొత్తం మీరే తీసుకున్నారు, మరి ఇది కూడా ఇస్తే మాకు తినడానికి తిండి ఉండదు కదా ద్వారా. మొదటి పంటే కాదు, పంట పంటకు ప్రతిసారి పన్ను కట్టాలి. ఎన్ని కట్టాలి? నీకు తిండికి గాలికి అన్నిట్లో కట్టాలా? ఎన్ని కట్టాలి? మీరు ఎలా బతకాలి? పన్ను కట్టమంటే పన్ను కట్టాలి. మీ సంగతి గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. क्या चल रहा है इधर? हाँ? निजाम खुदा का बंदा है और इधर सिर्फ निजाम का जबान चलता है. तू तेरा मस्जिद तो तेरा నీ తమ్ముడు తప్పు చేస్తే నువ్వు పన్ను కడతావు, మరి నీ పన్ను ఎవరు చెల్లిస్తాయి? నేనే పన్ను కట్టాలి దొరా. నిజాం కొత్తగా హుకుం జారీ చేసినాయి. రొమ్ము పన్ను కట్టాలి కదా, రొమ్ము పన్ను చెల్లించు. రొమ్ము పన్ను కట్టడం దొరా, నీకేమో దిమాగ్ ఖరాబ్ అయిందా? మూసుకొని రొమ్ము పన్ను కట్టు. ఇప్పుడు చెప్తున్నా, రొమ్ము పన్ను కాదు కదా, ఈ రోజు నుంచి ఏ పన్ను కట్టా నేను. రొమ్ము పన్ను కట్టు, రొమ్ము పన్ను కట్టు. వీళ్ళ అరాచకాలు రోజు రోజుకి పెట్లయిపోతున్నాయి. హిందువుల పైన దాడులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. బండి గట్టే పారు పండ్లు గట్టే ఏ వస్తా కొడుకో సర్కారోడా బండి రేపట్లో వస్తావు కొడుకో నైజాము సర్కారోడా నాదీల మిత్ర నైజాము సర్కారోడా సూర్యపేట నల్లగొండ పక్కన గోలుకొండ పక్కన గోలుకొండ
గోల్కొండకి లాకిందా గోరీ కడతాం కొరకు గోల్కొండకి లాకిందా నీ గోరీ కడతాం కొరకు. మరి ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎవరేం చేయలేదా? ఆ దారుణాలన్నింటినీ ఎదిరించడానికి ఒక్కడున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోండి. Into independence. Despite each print the shoulders of one man, Sardar Vallabhbhai Patel, our first Deputy Prime Minister and Home Minister, he made the impossible possible. History called him the Iron Man of India, the great unifier. శాంతియుతంగా హైదరాబాద్ ని భారతదేశంలో విలీనం చేద్దామనుకున్నారు పటేల్ గారు. కానీ నిజాం మాత్రం హైదరాబాద్ ని సపరేట్ ఇస్లామిక్ దేశంగా మారుద్దామని లేదా పాకిస్తాన్ లో విలీనం చేద్దామనుకున్నారు. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావడానికి రాజకీయంగా మరియు ఆర్థికంగా ఆంక్షలు పెట్టారు పటేల్ గారు. కానీ చర్చలన్నీ విఫలమవుతున్నాయి. पटेल जी हैदराबाद संस्थानम गुरिंची मन मुंदे चर्चिंचाम कदा, फिर भी आप मुझसे पूछे बिना ये मुद्दा पार्लियामेंट में कैसे उठा सकते हैं? अगर कुछ भी गड़बड़ हुआ तो इसका जवाबदार कौन होगा? पटेल साहब మీకు తెలుసు హైదరాబాద్ కి ఇంకా భారత సర్కార్ కి ఉన్న డీలింగ్ గురించి. దీని వేరే విధంగా మనం ఆలోచిద్దామని మనం ముందే చర్చించాం కదా. चौधरी साहब क्या है ये सब? मैं क्या बोलूं नेहरू साहब, హైదరాబాద్ లో అడుగడుగున అరాచకాలు ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆ రజాకారులు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ను కూడా ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మన హైదరాబాద్ ని తుర్కిస్తాన్ గా చేయాలనుకుంటున్నారు. అయినా హైదరాబాద్ కూడా స్వాతంత్రం తీసుకొచ్చే బాధ్యత ఇంకా మనపైనే ఉంది నెహ్రూ సాబ్. ఒక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని నమ్మండి. జై హింద్. सलाम अलैकुम हुजूर। हुजूर, इतना दिनों से हमारा एक ही इच्छा था, ये हैदराबाद शहर को लोगों की इच्छा से तुर्किस्तान बनाना है. అది నేను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది మీరు కూడా అమలు చేస్తారని నమ్ముతున్నాను. जी हुजूर। फिर भी మన మీద ఎందుకు ఇన్ని నిందలు వస్తున్నాయి కాసిం? हुजूर, ప్రజలకు మన మీద వ్యతిరేకం లేదు हुजूर, కాకపోతే కొంతమంది కాఫిర్లు కావాలని ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. आप बिल्कुल फिक्र मत कीजिए, हम ये हैदराबाद को तुर्किस्तान बनाकर दिखाएंगे हुजूर। जी हुजूर। జై హింద్ పటేల్ జీ. చెప్పండి చౌదరి గారు, ఏం చెప్పమంటారు పటేల్ జీ? హైదరాబాద్లో రజాకార్ల ఆగడాలకి అంతు లేకుండా పోతుంది. వాళ్ళు మన హిందువుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ని తుర్కిస్తాన్గా చేయాలని చూస్తున్నారు. కొన్ని రోజులు మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే వాళ్ళు మన హైదరాబాద్ని తుర్కిస్తాన్ చేసేస్తారు పటేల్ జీ. అయినా మీరు ఒక్కసారి నిజాం నవాబ్తో మాట్లాడితే బాగుంటుంది. హెల్ విత్ ద బ్లడీ అగ్రిమెంట్. వెంటనే కాల్ చేయండి. ఓకే.
నమస్కార్ నిజాం జీ. సలాం పటేల్ జీ, క్యా ఖబర్ హై? మీకు తెలిసిందే, మా నాయకులతో చర్చించిన తర్వాత మేము నిర్ణయించింది ఏంటంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని. ద డెసిషన్ హ్యాస్ బిన్ ఫైనల్ అండ్ యూ నీడ్ టు ఫాలో ఇట్. पटेल जी, हम क्या कर रहे हैं हमको सब मालूम है. आपको कुछ बोलने का कोई जरूरत नहीं है. మా రజాకార్ల గురించి మాకు తెలుసు. మీరేం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా నిజాంజీ? మీ రజాకార్లు రోజు రోజుకి ఉగ్రవాదులుగా ప్రవర్తిస్తున్నారు. బస్ పటేల్ జీ, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ హైదరాబాద్ నగరం తుర్కిస్తాన్గా మార్చి చూపిస్తా. మీరు దేశం నడిబొడ్డున మరో దేశం చేర్చి నా భరతమాతను రెండుగా చీలుస్తూ ఉంటే చూస్తూ కూర్చోడానికి నీ కింద పనిచేసే తొత్తును కాదు నిజాం సాబ్, భారతదేశ సంరక్షకుణ్ణి. ठीक है, बी प्रिपेयर्ड निजाम जी. ఇప్పుడేం చేద్దామంటారు పటేల్ సార్? ఆపరేషన్ పోలో. yes sir. హైదరాబాద్ విముక్తి కోసం పటేల్ గారు వ్యూహాలు రచించారు. నాటి మేజర్ జనరల్ అయిన జేఎస్ చౌదరి గారితో కలిసి ఆపరేషన్ పోలోకి శ్రీకారం చుట్టారు. వందే మాతరం, 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 వందే మాతరం. ఆపరేషన్ పోలో విజయవంతమైంది. భారత్ యూనియన్లోకి హైదరాబాద్ భాగమైంది. నిజాం నియంత్రిత గౌరవం నుంచి హైదరాబాద్ విముక్తి పొందింది. భారత్ యూనియన్లో కావడంతో ఇక్కడ ప్రజాస్వామ్యానికి నాంది పలికింది. పటేల్ గారి వల్లే సాధ్యమైంది. అందుకే ఆయన్ని ముక్కు మనిషిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన 13 నెలల తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం పీడ నుంచి విముక్తి పొందింది. అందుకే సెప్టెంబర్ 17 మనకి చాలా ముఖ్యమైన రోజు. హైదరాబాద్ సంస్థానం విముక్తితో దేశ సమైక్యత, సమగ్రత పాటుపడిన ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. Called upon to perform a superhuman task and against very heavy odds. There was no alternative for me left but to surrender. मेरी आवाज पटेल जी, हैदराबाद लिबरेशन डे में पधारे हुए सभी दर्शकों का हार्दिक अभिनंदन है.
ఇది తెలంగాణ విమోచనం జన గర్జన పురాణం ఇది రజాకార్ల పతనం నిజామోని చిక్కుల్లో పిక్కు పిక్కు అంటూ జనం పులు పిక్క నిల్లేలా ఎక్కి ఎక్కి हैदराबाद लिबरेशन डे में पधारे सभी दर्शकों का हार्दिक अभिनंदन है। भारत सरकार संस्कृति मंत्रालय की ओर से आपका कोटिशः धन्यवाद। इस अवसर पर जैसा आप सभी कि स्वच्छता ही सेवा, ये एक कार्यक्रम भारत सरकार का जारी है। इसमें हमारे बीच आज हम गौरवान्वित महसूस करते हैं कि हमारे बीच स्वच्छता वॉरियर्स आए हैं, जो दिन रात अपनी लगन से हमारे शहर, हमारे आबो हवा को स्वच्छ रखते हैं। इस अवसर पर हमारे बीच माननीय सांसद डॉक्टर के लक्ष्मण के नेतृत्व में तमाम जनप्रतिनिधि हमारे बीच उपस्थित हैं, जिनके जरिए हम स्वच्छता वर्कर्स का सम्मान करने जा रहे हैं। आपसे अनुरोध है कि इनका जोरदार तालियों से स्वागत करें। श्री रघुनंदन राव जी, डी के अरुणा सर, कोंडा विश्वेश्वर गारू, श्री राकेश रेड्डी सर और श्री एवीएन रेड्डी। अभी तमाम स्वच्छता वर्कर्स का सम्मान चल रहा है। कैमरा मैन विनय, क्या हुआ सर?